ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎవరు కూడా ధైర్యంగా చెప్పడానికి ముందుకు రాని పరిస్థితుల్లో ప్రప్రథమంగా ఉదాహరణ ఈరోజు స్వామి మీ అందరికీ కూడా ఈ యొక్క విలేకరుల సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా మాలాధరణ అయిపోయిన తర్వాత జనవరి 25వ తారీఖు లోపల ఎంత దేవాలయానికి ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు వస్తుంది అని చెప్పి దేవాలయం ముందు భాగంలో నోటీసు ఉండేది. ఆ యొక్క కేరళ సమాజానికి సంబంధించిన భక్తులందరూ కూడా జమాఖర్చులందరూ కూడా భక్తాదులందరూ కూడా తెలియపరిచేవాళ్ళు. మరి ఇదే తరుణంలో ఈ యొక్క 1996 సంవత్సరంలో ఈ యొక్క మణికంఠ అని వాళ్ళ నాన్న చేతికి పోయినప్పటి నుంచి జమాఖర్చులు తెలియజేయడం కానీ, ఈ లేని పక్షంలో పోయిన శనివారం రోజు ఈ యొక్క వ్యవస్థాపకులైనటువంటి కేరళ సమాజానికి చెందినటువంటి కృష్ణకుమార్ గారు, మరి మణికంఠ బాబు గారు, మరి అనేక మంది అయ్యప్ప భక్తులతో ఇక్కడ శనివారము ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగలింగారెడ్డి గారు, ఉపాధ్యక్షుడైనటువంటి గజేంద్ర మోహన్ గారి ఆధ్వర్యంలో మణికంఠ గారిని ప్రశ్నించడం జరిగింది. అది ప్రశ్నించిన తర్వాత మేము ప్రశ్నిస్తున్న సమయంలో పోలీసు వారికి ఫోన్ చేసి వెంటనే పోలీస్ ఎస్ఐ గారు కానిస్టేబుల్కి రావడం జరిగింది. మరి వారి ముందర భక్తాదులందరూ కూడా ఆవేశంగా ఉన్నారు. 30 సంవత్సరాలుగా వచ్చేటువంటి ఎన్నో లక్షలు వచ్చేటువంటి ఈ యొక్క ధనమంతా దుర్వినియోగం జరుగుతుందని ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన గారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ నేను సోమవారము అందరినీ కూడా మెసేజ్ పెట్టి బుధవారం రోజు మీటింగ్ పెడతానని చెప్పి చెప్పడం జరిగింది. ఈయన పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కొన్ని ఈ యొక్క సైబర్కి సంబంధించినటువంటి ఆ యొక్క మనకైతే విషయం తెలియదు, యాప్ ద్వారా ఈ ఎస్పీలు కానీ డిఎస్పీలు కానీ కొంచెం పరిచయం ఉందని చెప్పి ఇక్కడ ఉండే భక్తాదులందరినీ కూడా ఎవరు మాట్లాడితే వారి మీద కేసు పెట్టడం భయపెట్టడం జరుగుతుంది. ప్రెస్ మీట్లో అన్ని కూడా నా మీద ఆరోపణలు చూసి మన కేరళ సమాజం నందా అన్న వాళ్ళ మిత్రబృందం వాళ్ళు అడిగిన దానికి నేను ఆధారాలు చూపిస్తాను అన్నాను. ఇప్పుడు ఆధారాలన్నీ కూడా వారికి కూడా అన్ని కరెక్ట్ గా చూసి వారు కూడా సాటిస్ఫై అయినారు కదా. మా తదుపరి అంటే వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏమంటే గుడికి చెడ్డ పేరు రాకూడదు. ఫస్ట్ లో మా పూర్వీకులు నిన్నారు, మా పూర్వీకుల నుంచి మీ ఫాదర్ ని ప్రెసిడెంట్ చేసినాము, మీ ఫాదర్ ని డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినాడు. సో ఏదున్నా కూడా గుడికి చెడ్డ పేరు రాకూడదు అనే ముఖ్య ఉద్దేశంతోనే కేరళ సమాజం వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది. మేము కూడా వాళ్ళకి ఖచ్చితంగా వారికి ప్రయారిటీ ఇస్తూ సముచిత స్థానం ఇస్తూ వాళ్ళందరినీ కలుపుకొని గుడి అభివృద్ధి ఎలా జరగాలి అని వాళ్ళని కలుపుకొనే ముందుకు పోవడం జరుగుతుంది. మేము వారు కలిసి చర్చించుకొని భక్తాదులందరినీ కూడా ఒక రోజు ఆహ్వానించి భక్తాదుల సమావేశంలోనే మా నిర్ణయం ప్రకటించి గుడి అభివృద్ధి కోసం ముందుకు పాటుపడతామని అందరికీ హామీ ఇస్తూ ప్రతిజ్ఞ చేస్తున్నా. అయ్యప్ప స్వామి మీద ప్రమాణము, నేను ఎప్పుడూ కూడా ₹1 నా సొంత లాభానికి ఎప్పుడూ నేను వాడలేదు, భవిష్యత్తులో కూడా వాడుకో. అయ్యప్ప స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. నేను ఇంతవరకు ఏ నిధులు దుర్వినియోగం చేయలేదు, నేను అటువంటి వ్యక్తిని కాదు. నవంబర్ 15 నుంచి జనవరి 15 వరకు ఉంది. ఏ పేమెంట్స్ అయినా కూడా ఆయన మా మేనేజర్ శంకర్ గారు ఆయనే డైరెక్ట్ గా పేమెంట్స్ ఇస్తారు. నేను ఎవరికి కూడా పేమెంట్స్ పలానా వాళ్ళకి ఇవ్వమని కూడా చెప్పను. సరుకులు ఆయన చూసుకుంటాడు, ఆయన పేమెంట్స్ ఇస్తాడు.